లక్ష్మి ఇగో లచ్చన పొలకడికి రాగా మిరపకాయలు టమాటాలు పెట్టాడు ఇది అండుకో వదిన రామన్న పొలం మందు కొడతాడు నీళ్ళు పోవాలి. సరే నేను అంటే ఎత్తగా నువ్వు అయితే జల్లి తాను చేసి రాకు. పెద్దలు లేచిండా లేవలేవాడు ఏదో దావతి పోతాడు. లేపు ఆడ ఒక నీళ్ళు పోయిపోయేమనుకో నాకు వేరే పని చేసుకోవచ్చు మళ్ళా. చిన్నోడైనా మరీ ఇంత ఈయనగా తయారవుతాడు వాడు మొత్తంగా పని చేసి బయటకు ఆస్తలేడు. ఏదో చిన్న పని చేసుకుంటాను పిల్లలకి ఇంత పొడవు దాని తిరిగి అయితే కానీ పిల్లకాలం చేసి పెడతాను మనం. నీకైతే ఎప్పుడు కూరగాయలు ఏదన్నా మనసులో పట్టదా ఏదో అంటావు ఎప్పుడు నువ్వు గిట్ల సపోర్ట్ ఇస్తే వాళ్ళకి అట్లా తయారవుతుంది. చాలా తెలివైతే తా చేసినప్పుడు అంటే నువ్వు బాగా చేయాలి. వాళ్ళు నన్నే అంటారు నువ్వు నన్నే అంటావు. నా కష్టమైతే ఎవ్వరికి కనవాడది చేస్తే సావు అవుతుంది. ఏమైంది ఇవాళ ఫోన్కి అంకితమైన పోవా ఇవాళ పనికి? ఏంది నీ బాధ? పోతా మెల్లగా. ఇలాగ రమేష్ అన్న వాళ్ళ ఇంటికాడ ఫంక్షన్. ఫంక్షనా? మరి నాకు చెప్పలేవు. ఫంక్షన్ అంటే ఫంక్షన్ కాదు, వాళ్ళ అక్క బిడ్డకు చెవులు కుట్టిస్తురట, ఇంట్లో మనమే చేసుకుంటారు రమ్మని అన్నాడు. అవునా? మరి జల్దీ ఓ, మీరు పోతేనే నాకు పని ఓడుస్తుంది. అత్త బియ్యం చేయమన్నది. బియ్యం చేసే మొగైనా నీది పంట కొద్దిగా కళ్ళు వస్తలే. ఏమో ఇప్పటికే చాలా అందంగా ఉన్నా, మళ్ళీ మేకప్ ఎందుకు? పైసలు దండ గట్టి. ఏంటి త్వరగారు పొద్దు పొద్దుగాల మీ చూపు నా మీద పడ్డది? అయినా మేము ఎంత రెడీ అయినా మీకు అందంగా కనిపించాలనే కదా. సరే కానీ మరి ఏంటో ఇవాళ ప్రోగ్రామ్ ఏమున్నది? ఏం లేదు. అయితమే కానీ నేను వేసుకునే మేకప్ ఖర్చులను లెక్క పెడతాను. నువ్వు వేసుకునే కటింగ్ గడ్డాలకు పెట్టుకునే అంత ఖర్చు కాదు నా మేకప్ ఖర్చులు. సరే కానీ ఇంకా వంట అయినా చూడిపో మరి. సరే. అత్తమ్మా ఏం కూర? నేను బావకు ఆకలైతుందట. అయ్యో అవునా? తినే టైం అయింది కదా, వాడు అసలే ఆకలి కాగడు. రమ్మని పో తింటాడు. అయ్యో నన్నే వేసుకురమ్మన్నాడు అత్తమ్మా. సరేనే వాడికి అన్నం పెట్టుకోవో. సరే ఇక అట్లా నేను కూడా తినిపో. ఇద్దరం అక్కడే కూర్చొని తింటాం. పెద్దోడా అమ్మా రారా, ఇక తింటే కాదా, తింటే పని అయిపోతుంది. సరే అమ్మా. ఏమైంది ఇంకా నీ చదువు అర్థం లేదు? అమ్మ వెళ్తుంది కదా, అన్నం పెట్టుకురాకు. ఏంది కొత్త అలవాటు? ఎప్పుడు అన్నీ తింటాం కదా, పోయి అన్నీ తిందాంపా. ఆనే తింటాం, మన అందరికి చదివేసరికి అమ్మకి యాళ్ళు అయిపోతుంది. అది ఎప్పుడు తింటుంది? ఇట తీసుకురా పోయిన తిందాం. సరే తిండంటే బండి కడతాం, తెస్తా. ఓహో నేను ఒక్కనే తింటున్నానా? నువ్వు తింటలేవా? ఏమో నా తిండి వాడు ఎడతాను. ఏమైంది వాడేడి? ఏందో అత్తయ్య అంత కొత్తగా చేస్తున్నా, ఆనే తింటాడట. అట్లే నువ్వు కూడా పెట్టు. మనకి అన్నం ఇచ్చి రావే, నువ్వు కూడా తిందువు. సరే అత్తయ్య.
వాడాలి వీధమంటే వీధం ఇక వాళ్ళే వచ్చి పెట్టుకొని వేసుకోవడానికి. ఏమన్నమాట అందరూ కూర్చొని తినాలి కానీ వందలు వేసుకోపోయి తినడు. ఏమైనా కొత్తగా అనిపిస్తున్నాడు ఇట్లా. తినని రాదు ఏదన్నా మాట్లాడుకుంటే తింటారు. ఎందుకంటావు ప్రతిదానికి తినండి వాళ్ళ సంబరం ఏమో. అది కాదే అందరం ఒకసారి కూర్చొని తింటే ఉన్ను లేదు సరిపెట్టుకుని తినచ్చు. ఇది ఐటమ్ అయితే తినని వాళ్ళ సంబరం ఏదో. ఎంత కూర అయినా ఏం ఆలోచిస్తున్నావు అట్లా? ఏం లేదు. బాగా ఏమో ఆలోచిస్తున్నావు. నెత్తి ఖరాబ్ చేసుకోకు. ఎట్లా జరుగుతుంది ఎట్లా జరుగుతుంది. టైం కొద్ది నువ్వు మళ్ళీ అలసలు మన్ను. సరే ఏం ఆలోచిస్తలేదు. తిను. ఏంటిది అన్నం తినకుండా బోల్డ్ ఉంటుంది. తిన్నదా లేదా? తిన్నలు లేని వాళ్ళు బో వేసుకపోయి రూములలో తిన్నారు అంటే సరిపోక తినలేదా? అంటే ఉన్న కాడికి నాకే ఒకటి ఉపాసం ఉన్నట్టుంది. ఇది కరెక్ట్ కాదు. ఆలోచించాలి ఏదో ఒకటి. ఆలోచిస్తా. ఏంది ఇదంతా? మొదట్లో అన్నట్టు కష్టాలు ఇప్పుడు అట్ట పాడుతుంది. ఈ గోడలో ఏం పని చేస్తలేదు. మేము తిన్న బోలు కాకుండా వాళ్ళు తిన్న బోలు కూడా ఏదో అట్టే వాళ్ళు ఎందుకున్నట్టు మరి బతికేది మా కష్టం లేదు. ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయేమో. దానికి తిండి సుఖం లేదు, మన సుఖం లేదు. ఏదో పరిష్కారం ఆలోచించాలి. ఆలోచిస్తా. పెద్దోడా పెద్దోడా బాబు చెప్పేదా? అరే నాన్న నీకు లగ్గమై 4 ఏళ్ళు అవుతుంది. ఇన్ని రోజులు కలిసే పని చేసుకున్నాం, కలిసే వండుకున్నాం, కలిసే తిన్నాం, కలిసే ఉన్నాం. ఇల్లు కూడా పెద్దగా అయింది. చిన్న పెళ్ళి కూడా అప్పు చేయకుండా చేతివి. ఏమైందే బాబు? ఇప్పుడు గవర్న ఎందుకు చెప్తున్నావు నాకు? ఏం లేదురా, అబ్బకు శాతనైతే లేదురా. అందరికి అడ్డు పెట్టిన దాంతో అవుతుందిరా. అయినా ఒక్కొక్కరు అందరికి వస్తుందిరా. వాళ్ళు వెనుక తింటూ ముందు తింటారు. లాస్ట్లోకి సగం కడుపు అవుతుందిరా. బాధ అనిపిస్తుంది కదా. సరే బాబు, మరేం చేద్దాం నువ్వే చెప్పు. అరే ఎంత మనవి బిడ్డ, నువ్వు రేపటి చేరనుకో. ఏమో నేను ఇరవాడేంటి? ఏం మాట్లాడుతున్నావు బాబు నువ్వు? ఊళ్ళో నలుగురు వెళ్తే కుటుంబ పరువు పోతుంది. మనిషికో పని చేసుకొని ఆరాంసే బతికినాం మనం. ఇక లేరేంది ఇప్పుడు ఏర్వాడు మాట్లాడుతున్నావు? అరే బిడ్డ, నేను చెప్పేది ఏంటంటే అందరూ మంచిగా ఉన్నప్పుడు ఏర్పడితే మనకి ఏ బాధ ఉండదురా. ఎవరి బుక్కడ వండుకొని తింటే అయిపోద్ది కదరా. 1000 ఏళ్ళు ఏరు తప్పదురా. సరే ఆలోచించు. సరే బాబు, ఆలోచించుకొని చెప్తాను. మమత
నువ్వన్నా అర్థం చేసుకోరా. ఇక మామ చెప్పింది తిన్నావు కదా, ఏముందిరా మా అంటే బుక్కడు అన్నం వండుకొని తినుడే కదా. ఏం లేదు, ఇదంతా బాధపడేది అంతా చిన్నోనికి అర్థం కావాలని. సరేనా? అత్తమ్మ ఏమైంది అమ్మ నీకు పిసలేసిందా ఇక నేను ఏదైనా ఇల్లు ఖరాబ్ అవుతుందా ఉండే పేరు ఇట్లా ఖరాబ్ చేసిందని ఏదో రోజు ఏదో పని కోవకుండా 5వ 10 వచ్చినాయి నీకే చెప్పండి. అయినా కూడా ఏం వాడు అని మాట్లాడుతూ కాదురా, మీ మంచి కొరకే చెప్తున్నా కదరా. ఇంత అర్థం చేసుకోకపోతే ఎట్లరా? ఇప్పుడు 3-4 ఏండ్ల మీ పెళ్ళయి, కష్టమో సుఖమో మంచి చెడ్డ ఏంది సంసారం అనేది నీకు తెలుసు. చిన్నోనికి ఏం తెలుసురా? ఏదో 4 రోజులు మీరు బయట ఉంటే వానికన్నా అర్థమవుతుంది కదా జరా. కాదురా పెద్దోడా, నిన్నేమన్నా బయట ఉండమంటున్నామారా? ఇంట్లోనే కదరా ఉండేది, బుక్కడ వండుకొని తినుర్రి. ఇంతనన్నా నువ్వు పెద్దోనివే అర్థం చేసుకోకపోతే ఎట్లరా? వానికి కూడా ఇల్లు అంటే సంసారం అంటే తెలియనిచ్చారా చిన్నోనికి? ఏమైందా మీ అందరికి? ఏం చేద్దాం అనుకుంటున్నాను నన్ను? అంతా మీ ఇష్టమేనా? ఏం చేస్తారా చెయ్యిరిగా మరి నన్ను? వానికి అట్లనే అంటాడు కానీ ఇక మనకి అర్థమయ్యేటట్టు నువ్వే చెప్పు. ఇక నీ సంసారం నువ్వే సర్దిద్దుకో, సరేనారా? ఏమైందండి బాధపడుతుర్రా? అత్తయ్య అన్నమాట నిజమే కదా. మీ తమ్ముడికి పెళ్ళయింది కదా, వాళ్ళకు కూడా కుటుంబం బాగా తెలియాలని మనం వేరు పోసారు. దానికి ఎంత బాధపడుతురు ఏంటండి? అయినా మనం అందరం కలిసి ఉంటాం కదండి, దానికి ఎందుకు బాధపడుతురు? సరే ఎట్లయితే అట్లేదు అడవంతి. ఇగో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటానవా? మీ అన్నోళ్ళకు ఏరు వస్తారట, మంచిగా అదృష్టవంతులు. మనకెప్పుడు దొరుకుతుందో ఆ అదృష్టం. నీకేమైంది? మనకు పెళ్ళి ఇప్పుడు 4 నెలలనే కాలేదు, ఏరు ముచ్చట అంటున్నావు, ఏరు పడదాం అంటున్నావు. అరే ఇప్పుడు ఏమైంది? వేరు పడదామంటన్నా. ఈ ఇంటి పనులన్నీ ఎవరు చెప్తారు? ఇప్పటి నుంచి మీ అబ్బాయి చాకరీ చేసుకుంటుండమంటవా? ఇప్పుడు నీకు ఎట్లకి ఏమైంది? మేము కొత్త కొత్త కోరికలు పుడుతుంది ఇప్పటి నుంచే నీకు. పుట్టయ్యా మరి ఇప్పటి నుంచి ఎటు పోయినా మీ అబ్బకి చెప్పిపోవడైతుంది. అందరం ఒక్కటే కాడ కూర్చొని అన్నం తినాలి. ఏమైనా తినాలనిపించినా దొంగతనంగా తీసుకొచ్చుకొని తినుడైతుంది. అదే మనం వేరు పడ్డామనుకో, మనకు నచ్చింది తినుకుంటుండొచ్చు, మనం నచ్చినట్టు ఉండొచ్చు కదా. ఇసదానా మా అన్నకు లగ్గమై 4 సంవత్సరాలైంది. ఏదో చేతికి దొరికిన పని చేసుకుంటే ఇల్లును కాపాడింది. మా వదినసుడు దేవత, ఇప్పటికి ఆమెకు ఏర్పడదామన్న ఆలోచన లేదు. అయినా నీకెట్లా వచ్చింది ఈ ఆలోచన? ఇంటికొకరు ఉంటారంటారు నిజమేనే, అవకాశం నువ్వే ఇల్లు ఖరాబ్ చేశాను. మా పనకు ఎప్పుడొక ముచ్చట చెప్తుండే నేను. సంసారం అన్నప్పుడు ఒకరు చేయబట్టి పెద్దగా అయితే ఒకరు చేయబట్టి కూలిపోతుంది. మన ఇంట్లో ఇప్పుడు నువ్వేనే మోపైన సంసారం కూలగొట్టడానికి కారణం. నీకు చేత కాదని చెప్పు, ఒంటరిగా బతుకుడు. అసలు నువ్వు మొగనవేనా? నా బాధ గింత నన్ను అర్థం చేసుకుంటలేవు. నీ మాట వింటే బయట ఇజ్జత పోద్దే. ఇప్పుడు ఏరవాడదామంటే నోట్లు ఉంచుతారు. ఉంచితే ఉంచండి, మనమైతే వేరు పడదాం అంటేనే ఉంటా, లేకపోతే నా అవగారింటికి నేను పోతా. పోయే నీ సుఖం నువ్వే గుర్తావు. అయినా గౌరవం చేసి నెత్తికెక్కించుకోవడం బాగా తప్పనైందని అది. పో మీ అవగారికి నువ్వు. సరే పోతా. పోతున్నావే, వాడు వస్తలేడా? ఉండూరిగా మీరా ఉండూరి. నన్ను పట్టించుకునేటోళ్ళు ఒక్కరు కూడా లేరు ఇంట్లో. నా మోగనికి ఏం మందు పెట్టిరో ఏం పెట్టిరో నన్ను అసలు పట్టించుకుంటూ వెళ్ళాడు. ఏమైంది గట్ల మాట్లాడుతున్నావు? చిన్నలేదు పెద్దలేదు, ఏమైంది అసలు? మీరు ఏ పట్టి నా సంసారం ఆగమైంది. ఎవరేమన్నారే? ఏం సంసారం ఆగమైంది? ఎవరేమన్నారు నిన్ను? ఏమైందో నీ కొడుకుని ఆడుకోపో, నేను పోతాను నా అవగారింటికి. నా బలం ఏందో చూపిస్తా. ఎదురండి మీరు బయటకి అవుతుంది. ఏదంటే కూర్చొని మాట్లాడుకుందాం. లోపల తీసుకోవా? ఏం చెప్పాడే బాబు, దాని కోరికలు చిన్న చిన్నగా ఉన్నాయి అనుకున్నా. అప్పుడు ఏరు వాడదాం అంటుంది. బయట తెలిస్తే ఇచ్చేది పోతుంది. దానికెందుకు రా గొడవ? అలా అవ్వాయిని పిలిచి మాట్లాడతా కానీ నువ్వు లోపల తీసుకోపో. సరే బాబు. సరే నేను సంజాయిపు వాళ్ళ మా అమ్మగారు అవసరం
అర్జెంట్గా ఫోన్ చేసి రమ్మన్నారు, ఏమైంది? ఆ చెల్లెతో బావతో మాట్లాడుకో. వాళ్ళు రోజు వెళ్ళి పెట్టుకుంటారు వాళ్ళు. మరి ఏం పడుతుందట ఏంటోనట కొద్దిగా మాట్లాడుకో. వర్షం పడతలేదు. అయ్యో మా మీరు పెద్దలు కదా, మీరు చెప్పొచ్చు కదా, నేను చెప్తే ఎట్టుంటుంది, మీరు పెద్దలు కదా. సీను ఇంతైనా మీ ఇంటి పిల్ల, మీకు ఇచ్చిన మాకు ఇస్తుందా? నువ్వు మాట్లాడితే బాగుంటుంది. పోయి చెప్పు. సరే మా చెప్తాను. పొద్దులైతే ఏమైంది చెల్లె? నేను మామే అర్జెంట్గా ఫోన్ చేసి రమ్మన్నాడు, ఏమైంది? ఇంట్లో గొడవ అయింది. నువ్వెందుకు వచ్చినావన్న ఇడికి? నువ్వు ఇడికి వెళ్ళిపో. నువ్వు అక్కడ ఉన్న కంటే ఇక్కడ ఉన్న కంటేనా? నువ్వు ఎక్కడ నెగలేదు? ఎక్కడున్నా నా సంసారం నేను నిలబెట్టుకుంటా, మధ్యలో నువ్వు రాకు. ఏమైందే? ఏం మాట్లాడుతున్నా? ఎప్పుడు ఇదే గుణమా నీకు? ఏం తెలుసా నీకు? ఏర్వార్త సంసారం అది ఇది అని అంటున్నావు. నువ్వు చదువుకున్న దానివి, నీకేం పని రాకున్నా కానీ పోనీ చిన్నపిల్ల అని ఊకుంటున్నా. ఏం పని వచ్చా నీకు? వంట వచ్చా? బట్టలు వింటో వాసనలో తినాడ వాడేస్తావు. ఎవడు చేయాలి పని? అందుకే మాకు వేరు అయ్యేది, మా దానిలో మేము ఉంటాం. ఏముంటావు? వానికి రూపాయి పని రాదు. వానికి ఏం తెలుసా నీ? ఓ ఏడాది 2 ఏళ్ళు ఆగితే వానికి సంసారం తెలివి వస్తుంది. అప్పుడు మీరు ఎట్లనైనా బతకొచ్చు, ఏ ఉంచొచ్చు అని నేను ఆలోచించుకొని వాళ్ళని వేరేసిన. ప్రతి దానికి లొల్లేనా? అత్తమ్మ బావకున్న అక్కకు వేరు పోసిరు, మేము కూడా వేరు పడతాం. అరే వాళ్ళని ఏరు పోసిరంటే వాళ్ళు 4-5 ఏళ్ళు, నా 3-4 ఏళ్ళు సంసారం చేసిరు కాబట్టి వాళ్ళ కష్టం సుఖం తెలుసు. నీకేం అనుభవం ఉన్నదే? ఏం చేసుకొని బతుకుతావు? మేమేనా చేసుకొని బతుకుతాం, మా జాగాలు మమ్మల్ని విడిచిపెట్టుర్రి, మా బతుకుని బతుకుతామని చెప్తానా కదా. వాడికా పని రాదు, నీకా పని రాదు. ఏం చేసి అక్క తింటారా రోడ్ల మీద పోయి? చదువు ఒకటి అయిపోయినా దండం, మమ్మల్ని విడిచిపెట్టుర్రి, మా జాగాలు మేము బతుకుతామని చెప్తానా కదా. చూడన్నా, నువ్వు వీడికి వెళ్ళిపో, మా మధ్యలో లొల్లులు పెట్టియకు, పోయిడికి వెళ్ళిపో. ఏందే నీకు ఇంత మొండితనం? ఏదో సెల్లే కదా అని 2 మాటలు చెప్తాడని మేము రమ్మంటే ఆయనను కూడా అట్లా తీసి పారేసినాడు మాట్లాడతావు. సరే నువ్వు ఇంతగానో ఎగురుతున్నావు కదా, నిన్ను కూడా ఏరు పోస్తా. ఎట్లా బతుకుతారో బతుకు. అప్పుడు బతికి చూపెట్టబోతే చెప్తాయి కదా నీ సంగతి. బతికి చూపిస్తాం, మమ్మల్ని విడిచిపెడితే మేము మా బతుకుతాం కానీ పోయిడికి వెళ్ళి. వినలేదు పెద్దలేదు, పో అంట. ఎందుకు ఎడుతున్నావే? ఏం చెప్పాలి? మనం బతికున్నన్ని రోజులు ఎప్పుడు ఇట్లా 3 పొయ్యిలు పెట్టాం మనం ఎన్నడూ అనుకోలే. దానికి ఏదో బాధపడుతున్నావే? ఏంటి లేదు ఈ తతంగం? వాళ్ళు నేను పడితే ఏమవుతుంది? ఎటు పోతుంది? మన రెక్కలకి ఏదైనా కాపాడుకుందాం. అన్నిటికీ బాధపడుతుంది. ఇద్దరికి తప్పదు కదా. నువ్వు అట్లనే మాట్లాడతావు, చూసిన వాళ్ళు అందరూ ఏమనుకుంటారు? మరి ఏం చెప్తావు? ఎవరింటి లేదు ఇది. పెద్దోళ్ళు అంటే ఏరు పోసినావు కరెక్టే. ఇప్పుడు చిన్నోడు కూడా వీళ్ళు కూడా ఏరు వాడతా అంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? అదేనే చూసుకోండి కాదు, అందరి ఇళ్ళలో మర్చిపోయి ఉంది. మన ఇళ్ళలో అదే జరుగుతుంది. నువ్వు అనసరి టెన్షన్ తీసుకోకు. పొద్దున్న చేయం తిన్నావు, ముఖం ఎట్లయితుంది? మర్చిపోవు. అడ్డాలప్పుడే బిడ్డలు కానీ గడ్డలు వచ్చినాక బిడ్డలు కాదే. వాళ్ళు ఎటుపోతారే? వాళ్ళు ఎదిగేలా చూడాలి కానీ ఎదిగే వాళ్ళని ఆపద్దు. బాధపడకు. అరే పెద్దోడా, చిందుదా ఎట్లా తయారైనో? అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నా. అత్తమ్మ ఫోన్ చేసింది, పోతున్నా. మీరున్నారనే కదరా నేను ఇవన్నీ చేసిన. బాబు కూర ఇట్లా తీసుకొచ్చిండు. ఉన్నాడుగా, చిన్నోడున్నాడుగా, చిన్నతో కూర్చోరు కదా. పోతున్నా నేను అత్తమ్మ వాళ్ళ ఇంటికి. అరే చిన్నోడా, అమ్మ దారా తిందుదా, నువ్వన్న తిందా? అత్తమ్మ వాళ్ళు ఫోన్ చేసి రమ్మన్నారు, పండుగ కట్టేదమ్మా. కాదురా, మీరున్నారనే కదరా ఇవన్నీ చేసిన నేను. బాబు మీరున్నారనే కూర ఇట్లా తీసుకొచ్చిండు. పెద్దోడు అట్లనే పోయిండు. నువ్వు పోతే మరి మా కోళ్ళు ఉన్నారా ఇడ? సరే కానీ అమ్మ, మనం ఎప్పుడు అందరం కూర్చొని చేసుకునే కానీ పండుగ. అత్తమ్మలు రమ్మన్నారు, ఇప్పుడు అట్టే కూడా. పోనీ బయట తిను. మనము ఒంటరి వాళ్ళమై అంటే ఇందులో నుండి కూడా ఎవరు లేనట్టు ఏదైనా నిర్ణయం మనమే తీసుకోవాలి గట్టిగా. పిసదానా, అందరు కొడుకులకి ఏరువసిరు అని అన్నారు కానీ మనం కాదే వాళ్ళకి ఏరువసింది. వాళ్ళేనే మనకి ఏరువసిరు. ఈ ఆట ఎవరైనా ఆడాల్సిందే. ఈ కళ్ళతో ఎన్ని చూడలేదా మనం?
అంతా శివయ్య లీలనే. నువ్వు బాధపడదు లక్ష్మి. ఇంకెన్ని చూస్తామో ఈ కళ్ళతోని మనం. అమ్మా నానంటేనే ఒంటరి జీవితాలే, ఈ కళ్ళతో నిన్నే చూస్తున్నవే. నీకు నేను, నాకు నువ్వు. ఎడగ లక్ష్మి.